పలుకు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగమేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం మరి ఈరోజు మనందరి ప్రియతమ నాయకుడు బరేటి వారి యొక్క కుటుంబ సభ్యులు మాజీ శాసనసభ్యులు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు మరి సోదర సమానుడైనటువంటి బరేటి బుజ్జి గారి యొక్క 6వ వర్ధంతి సందర్భంగా మరి నాతో ఆయనకున్నటువంటి అనుబంధాన్ని ఒకసారి గుర్తు చేసుకొని మరి ఏలూరు శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షుడైనటువంటి చంటి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు బుజ్జన్న గారి యొక్క వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం బాధాకరం అయినప్పటికీ కూడా వర్ధంతి కార్యక్రమంలో మరి అటువంటి మంచి సేవాఫలం కలిగినటువంటి నాయకుడు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే తన ఇబ్బందిగా భావించి తన దగ్గర ఉన్నాయా లేవా అనేది కూడా కోరుకోకుండా అవసరమైతే అప్పులు చేసే సహాయం చేసేటువంటి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి అటువంటి వాళ్ళలో మరి బరేటి బుజ్జన్న మొదటివారని చెప్పి నేను నమ్ముతాను. మరి అటువంటి బుజ్జన్న వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడ శాసనసభ్యులైనటువంటి సోదరులు జిల్లా పార్టీ అధ్యక్షులు వారి చంటి గారి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేయటం సహాయ సహకారాలు అందించడం చాలా సంతోషదాయకం. మరి ఇటువంటి కార్యక్రమంలో మరి నాకు చంటి గారికి ఎలా సోదరుడు నాకు కూడా అంతకన్నా ఎక్కువ సోదర సమానమైనటువంటి బుజ్జి గారి యొక్క కార్యక్రమంలో పాల్గొనడం మరి నాకు ఆయన ద్వారా చేసేటువంటి కార్యక్రమాలను చూసి పైన ఉన్నటువంటి ఆయన ఆత్మ కూడా సంతోషిస్తుందని తెలియజేసుకుంటూ మీ అందరూ సెలవు తీసుకున్నాను. బుద్ధి రత్నం గారు మరి అలాగే మన బరేటి చంటి గారు ఎంతో ఆనందంలో ఉండటం ఈ రోజున ఎంతో మంది నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ పార్టీకి కష్టబద్ధమని గుర్తించిన ఏదైతే వ్యక్తి మన బరేటి రాధాకృష్ణ చంటి గారు అని నేను చెప్పాలి. ఎవరైతే మనుషులు కోల్పోయారో వారి కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి మున్సిపాలిటీలోనూ గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోనూ ఎక్కడో అక్కడ ఏ ఎన్ఎంఆర్ కింద మరి కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉపాధి కల్పిస్తాను చేస్తున్నారు. ఈ రోజున కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ గారైన బుట్టి రత్నం గారికి ఆర్నేపల్లి ఎంవీఆర్ గారికి వారి కుటుంబాలందరికీ చెరొక 50,000 రూపాయలు బరేటి రాధాకృష్ణ గారు ఆదేశాలు మరి ఎన్నో సేవా కార్యక్రమాలు డబ్బులు లెక్క చేసేవారు కాదు. మరి అలాంటి ఆయన అనాథులకు బుట్టి రత్నం గారు కూడా మరి వారి కుటుంబానికి ఎంతో అండదండలతో మన సోదరుడు బరేటి కోట రామారావు గారు 6వ వర్ధంతి సందర్భంగా పార్టీ ఆఫీస్ లో పార్టీ నాయకుల మధ్యన అలాగే ఏదైతే మార్కెట్ యార్డ్ చైర్మన్ గుడా చైర్మన్ గారు ల్యాప్టాప్ చైర్మన్ గారు అందరి సమక్షంలో మరి ఆయనకి ధన్యవాదాలు అర్పించడం జరిగింది. ప్రజాసేవ మార్గంగా మరి ఏదైతే రాజకీయ రంగంలోకి బరేటి కుటుంబం వచ్చిందో అందులో భాగంగానే మరి అనేక సేవా కార్యక్రమాలు ఆయన 5 సంవత్సరాల పీరియడ్లో కూడా చేయడం జరిగింది. మరి ప్రజల మనసులు గెలిచిన నాయకుడు కాబట్టి ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండిపోతాడు. అదేవిధంగా మరి డే 1 నుంచి కూడా ఆయన తదనంతరం నేను ఏదైతే రాజకీయ రంగ ప్రవేశం చేశానో అందరికీ కూడా ప్రజాసేవ మార్గంగా మరి ప్రజలందరి దగ్గర కూడా తిరుగుతూ నాకు చేతనంత సాయం చేస్తూ నేను కూడా ఒక ఉత్తేజపరుస్తూ ఎవరైతే సమాజంలో ఆర్థికంగా నిలదొక్కున్నారో వాళ్ళ చేత కూడా అందరికీ కూడా ఆర్థికంగా చేయూతని అందించింది. వీళ్ళందరూ అని చెప్పి అడిగినప్పుడు మరి వాళ్ళ దాతలు కూడా సహకరిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా మరి ఏదైతే గుడ్డ వెంకట్రావు గారు ఆర్నేపల్లి అప్పారావు ఇద్దరు కూడా కార్పొరేటర్లుగా వాళ్ళ సతీమణులు నిలబెట్టి గెలిపించారు. ఆ రోజుల్లో బోర్డు ఖర్చు పెట్టారు వాళ్ళు. కానీ ఇవాళ వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ విషయం నా నోటీస్కి వచ్చి డెఫినెట్ గా వాళ్ళిద్దరిని కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో
మా ఆఫీస్ తరఫున ఇద్దరికి కూడా చెప్తూ 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రజా సేవ చేయడం అనేక మార్గాలు ఉంటాయి. దాంతో ఏదో మనం 1,000 రూపాయలు 2,000 రూపాయలు ఇచ్చేస్తే దాంతో అవుతుంది. ఎవరైతే ఆఫీస్కి వచ్చి వాళ్ళు మేము మందులు కొనుక్కోవడానికి ఇబ్బందిగా ఉంది, అలాగే మేము క్యాన్సర్ తో బాధపడుతున్నాం, మా పెన్షన్ వస్తున్నా సరిపోవట్లేదని చెప్పి వచ్చినప్పుడు వాళ్ళ పేరు రాసుకోవడం, ఎవరైతే డివిజన్ లో ఉన్నారో వాళ్ళ ద్వారా వాళ్ళని ఎంక్వైరీ చేయడం, నిజంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోకపోతే వాళ్ళకి చేయూతను ఇవ్వాలి అనేది రాసుకునే వాళ్ళందరినీ టిక్ పెట్టుకోవడం, అలాగే దాతల సహకారంతో ఏదైతే ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ అతికి తోపుడు బళ్ళు అతికి బట్టలు అయ్యేది తీసుకునే వాళ్ళకి కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో కొంతమంది దాతలు ఎవరైతే ఆఫీస్కి వచ్చి మేము ఏదో సాయం చేస్తా ఉన్నప్పుడు మీరు దీనికి సాయం చేయండి అని చెప్పి అన్నారు. అలాగే ఈ రోజున మరి సరస్వతి హాస్పిటల్స్ తరఫున మరి 6.5 నాగేశ్వరరావు గారు 10 తోపుడు బళ్ళు, రాజేశ్వరరావు గారు మరి 10 తోపుడు బళ్ళు బుద్ధి గారి పేరు మీద జోనల్స్ ముందుకు వచ్చారు. అలాగే ఏదైతే జోహార్ బుద్ధన్న గ్రూప్ వాళ్ళందరూ కూడా కలెక్ట్ చేసి 1,00,000 రూపాయలు కలెక్ట్ చేస్తే వాళ్ళ క్యాన్సర్ పేషెంట్ కి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి 25 మందికి 4,000 రూపాయలు చెప్పిన అందరికి కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. 25 మంది మా దగ్గర ఎక్కువ అందులో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఇదివరకు ఎక్కడ చూసుకుంటారో డెఫినెట్ గా మానిటరింగ్ చేస్తూ మేమే నెంబర్ రాసుకుంటాం, మేము 40 రోజులు రమ్మంటాం. అలాగే తోపుడు బళ్ళకి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కడైతే పని వాళ్ళు చేసుకుని బండి పెట్టుకుంటున్నారు అచ్చిబండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా టీము వాళ్ళ వీడియో తీస్తారు. వాళ్ళు నిజంగా ఆ బండి వ్యాపారం చేస్తున్నారు లేదనేది 1 వారం రోజులు చూస్తారు. వారం రోజులు చూసిన తర్వాత వాళ్ళు నిజంగా చేస్తున్నారు అంటే అది జెన్యూన్ అని రాస్తారు. అది రాసుకుని నెలకి ఏదైతే 5 తోపుడు బళ్ళు చూస్తున్న ప్రతి ఒక్కటి ఇస్తున్నామో ఈ రోజున బుద్ధి గారు అర్థం జరుగుతున్న ఇక్కడ 10 బళ్ళు ఇస్తున్నాం, మళ్ళీ సాయంత్రం కూడా 10 బళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజల్లో నిలబడతాం. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి చేయి చేస్తే వాళ్ళు 10 కాలాల పాటు చెప్పుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఇది చేసేది చెబితే ఇంకో 10 మంది చేస్తారు, ముందుకు వస్తారని ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే సంపాదిస్తున్నారో దాంట్లో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలనే ఉద్దేశంతోనే ఈ సందేశం ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా దీన్ని అందరూ కూడా సహకరించాలి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు P4 విధానం అనేది ఏదైతే పెట్టారో అది ఇందులోనే భాగం ఇదే. చదువుకునే పిల్లలకు కానీ ఏదైతే ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానీ ఆర్థికంగా చేయూతి ఇవ్వడమే P4 లక్ష్యం. ఆ భాగంగా వీళ్ళందరికీ కూడా మీరందరూ చేయూతి ఇచ్చిన దాతలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి బుద్ధి గారికి వ్యవహారాలు చేస్తాను. సార్, నా పేరు నాయ రామకృష్ణారావు గౌడ్. నేను పాలవాడ నియోజకవర్గం టీనర్సాపురం మండల పార్టీ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాను మొన్న. ఇప్పుడు మన బయట పూజారి గారి పేరు మీద పేద ప్రజలకు వారు ఏ నిర్ణయం తీసుకుని చేసినా 1,00,000 రూపాయలు ఈ పేద ప్రజలకు వెళ్తున్నాయి కాబట్టి సంతోషంగా నేను థ్యాంక్ యూ. ఇప్పుడు ఆర్ఆర్ రాజేశ్వరరావు ఇంకో విషయం చెప్తున్నారు. ఏదైతే ఆ సరస్వతి హాస్పిటల్ తరఫున 12 శ్మశానాల్లో కూడా 50 కూర్చోటానికి సిమెంట్ బెంచీలు కూడా వేయడం జరిగిందంట. ఈ సందర్భంగా వాళ్ళని అభినందిస్తూ అంటే ఇంక 2 జరుగుతాయి. తప్పనిసరిగా సేవా కార్యక్రమం జరుగుతుంది, హాస్పిటల్ యొక్క ప్రచారం జరుగుతుంది. హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళకి కూడా పేదవాడు ఏమీ లేని పరిస్థితులు ఉంటే వాళ్ళు ఫ్రీ ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు. దాంట్లో కూడా నిష్పత్తి సంవత్సరం కాలంలో మంచి పేరు సంపాదించుకున్నారు డాక్టర్ నరేష్ గారు. డెఫినెట్ గా ఎవరైతే పూర్తిగా ఇబ్బందుల్లో ఉన్నారో వెళ్ళచ్చు, లేని వారికి కూడా తప్పనిసరిగా 50% డిస్కౌంట్ కూడా ఇచ్చి చేస్తున్నారు. సరస్వతి హాస్పిటల్ అనేది మొట్టమొదటిసారి వార్షికోత్సవం కూడా వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా రాజేశ్వరరావు ఏదైతే దాన్ని స్థాపించారో వాళ్ళ అల్లుడు నరేష్ గారు ప్రజల మమ్మం పొందేందుకు ఈ సందర్భంగా వాళ్ళు కూడా అభినందించడం జరుగుతుంది. నా స్ఫూర్తి ఏదైతే నేను ఇచ్చిన స్పీచ్ కి స్ఫూర్తికి పిలుపుతో 6.5 నాగేశ్వరరావు కూడా 1,00,000 రూపాయలు తోపుడు ఎందుకంటే ఇలా అనేక కార్యక్రమాలు చేశారు. కానీ ఈ రోజు వర్ధంతి సందర్భంగా వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్ వచ్చి డెఫినెట్ గా మన ఇవ్వాలి అనే ఉద్దేశంతో అంటే ఒక సిస్టమేటిక్ గా కార్యక్రమం జరిగినప్పుడు వాళ్ళు కూడా ఆనందపడతారు. మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో జరుగుతుంది, అది తీసుకుని నేను ఇక్కడ ఈ విధంగా చెయ్యాలని ఉద్దేశంతో నా దగ్గర 6 పనిచేస్తారు. 6 కూడా దాంట్లో నోట్ చేసుకుంటారు. ఎవరు వచ్చినా సరే పలానా పనికి వచ్చారు అంటే అది నోట్ చేసుకుంటారు. ఒక ఆఫీస్ నుంచి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి పని చేయడం అనేది
టీడీపీ ఆఫీస్ తర్వాత మా ఆఫీస్ లో జరుగుతుంది. నేను చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. చాలా ఆనందం అంటే నిజంగా ఏదైతే ఒక ఇన్స్పిరేషన్ తో మరి బుద్ధిగారు వర్తన చేస్తూ ఒక వినూత్న కార్యక్రమానికి నాంది కలిగాను. దానిలో భాగంగానే మా చిరకాల ఫ్యామిలీ బంధు ఏదైతే ముద్దుకృష్ణ గారు కూడా 1,00,000 రూపాయలు తప్పనిసరిగా ప్రజలకు ఇవ్వడానికి ఆయన కూడా ముందుకు ఆయన కూడా ధన్యవాదాలు తెలుస్తూ డెఫినెట్ గా ఇటువంటి ఇన్స్పిరేషన్ తో ప్రతి ఒక్కరు కూడా చేసేది పేదవాడికి సక్రమంగా వెళ్ళేటప్పుడు ప్రతి వాళ్ళు కూడా చేయిస్తారంతలో ఇదే నిదర్శనం. ఇప్పుడు ముందుగా ఆయన అభినందిస్తూ తప్పనిసరిగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. వ్యాపారి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు మంగళి సత్యనారాయణ గారు మరి ఒక 20,000 రూపాయలు ఇన్స్పైర్ ఇచ్చినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తప్పనిసరిగా నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై పథకం ఉండదా పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై న్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా మేఘమంటూ నిలిచి సూర్యుడునే గెలవలేదుగా న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా రేపు తూర్పు నముదయించేది చంద్రుడే కదా పసుపు రాసుకుంటది ప్రతి గడప పండగొస్తది ప్రతి ఇంటి నొదలక కళ్ళ చూస్తదిలే మీ కను పాప కనికరిస్తాం ప్రతిపక్షం అనక దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై నగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా
నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు మా ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం ఓలవరం సాకారము చేయగా ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే బ్రాక్కిథెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ NH5 మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నంబర్స్ 08812 288 299 94910 44836